ముఖ్యంగా మన తెలంగాణ వ్యాప్తంగా వానాకాలంలో మనకు అత్యధికంగా మనకు వరి పంట సాగవుతుందండి. తర్వాత వానాకాలంలో మనం ఈ గణనీయమైన ఈ నీటిపారుదల సౌకర్యం అనేది పెరిగిపోవడం, అదేవిధంగా మనకు సమృద్ధిగా కురుస్తున్న వర్షాలు, భూగర్భ జలాలు అవన్నీ పెరగడం, ఇవన్నీ కొన్ని కారణాల వల్ల వరి సాగు అనేది విపరీతంగా సాగు అవ్వడం జరుగుతుంది. తర్వాత మరియు కొన్ని గవర్నమెంట్ పాలసీ కానీ పలు రకాల అంశాలతో వరి సాగు ముఖ్యంగా ఉంది. అదేవిధంగా మనకు ఇంకా కొన్ని ఎకరాలలో మనకు పత్తి అనేది మనకు సాగవుతుంది. ప్రధాన వాణిజ్య పంటగా పత్తి అనేది. దాని తర్వాత మనకు వానాకాలంలో ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు కానీ అదేవిధంగా మనకు పట్టణంలో ఉండే చాలా వరకు వరిని తినడం తగ్గించి చిరుధాన్యాల పైన లేకపోతే జొన్నల పైన వాటి మీద అనేది చాలా వాటి మీద కూడా జొన్న సాగు కూడా అవుతుందండి. అదేవిధంగా మనకు మన ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్ అలాంటి ప్రాంతాల్లో, నిజామాబాద్ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వానాకాలంలో సోయాబీన్ అనేది, సోయా చిక్కుడు అంటారు తెలుగులో, అది కూడా ప్రధానంగా సాగవుతుంది. అదేవిధంగా కొన్ని రకాల మరియు మొక్కజొన్న చాలా ముఖ్యమైన పంట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మొక్కజొన్న యాంత్రీకరణ పరంగా మనకు డైరెక్ట్ చాలా ఈజీగా రైతు వేయగలుగుతున్నాడు మరియు వాటిని కోయగలుగుతున్నాడు. ఈ యాంత్రీకరణ మరియు మార్కెట్లో వాటికి మంచి ధర పలకడంతో ఈ మధ్య మొక్కజొన్న సాగు కూడా విపరీతంగా పెరుగుతుంది. సో ముఖ్యంగా మనకి చెప్పుకోవాలంటే తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు, ఆముదం చాలా తగ్గిపోయింది. సో ఇవి కొద్దిగా ప్రధాన పంటలుగా చెప్పుకోవచ్చు.